హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ హైకోర్టు ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2019 జూలైలో భారత ప్రధాని విడుదల చేసిన ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ 2018 ప్రకారం ఏ రాష్ట్రంలో పులుల సంఖ్య గరిష్టంగా ఉంది? ఆప్షన్స్: మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక. ఆన్సర్: మధ్యప్రదేశ్. పులుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. సెకండ్ క్వశ్చన్, 20వ శతాబ్దపు తాన్సేన్ అని ఎవరిని అంటారు? ఆప్షన్స్: డాక్టర్ బాలమురళీకృష్ణ, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, పండిట్ భీమ్సేన్ జోషి, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్. ఆన్సర్: ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ స్వామినాథన్ని భారతదేశంలో డాష్ పితామహుడు అని పిలుస్తారు? ఆప్షన్స్: నల్ల విప్లవం, స్వర్ణ విప్లవం, హరిత విప్లవం, శ్వేత విప్లవం. ఎంఎస్ స్వామినాథన్ని హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తారు. క్రింది వాటిలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళారూపకం ఏది? ఆప్షన్స్: గజల్, కవ్వాలి, ఖయాల్, లవానీ. ఆన్సర్: ఖయాల్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళారూపకం ఖయాల్. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘ తరంగ వికిరణాన్ని గ్రహించే వాయువులను ఇలా పిలుస్తారు? ఆప్షన్స్: రెడ్ హౌస్ వాయువులు, గ్రీన్ హౌస్ వాయువులు, ఓజోన్ రక్షణ వాయువులు. ఆన్సర్: గ్రీన్ హౌస్ వాయువులు, గ్రీన్ హౌస్ గ్యాసెస్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2019లో సచిన్ టెండూల్కర్ ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చబడిన 6వ భారతీయుడు అయ్యారు. క్రింది వారిలో టెండూల్కర్కు ముందు చేర్చబడిన ప్రస్తుత జాబితాలోని 5 ఇండియన్ క్రికెటర్లలో ఉన్నది ఎవరు? ఆప్షన్స్: దిలీప్ వెంగ్-సర్కార్, విను మన్మడ్, బిషన్ సింగ్ బేడి, మహ్మద్ అజరుద్దీన్. ఆన్సర్: బిషన్ సింగ్ బేడి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 2019లో అంతరిక్ష పరిస్థితుల అవగాహన నియంత్రణ కేంద్రాన్ని ఇస్రో ఎక్కడ ప్రారంభించింది? ఆప్షన్స్: శ్రీహరికోట, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపురం. ఆన్సర్: బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్లోరాలోని ప్రసిద్ధిగాంచిన ఏకశిలా కైలాస దేవాలయాన్ని వీరు నిర్మించినట్లుగా చెప్పవచ్చును? ఆప్షన్స్: విశ్వనాథ నాయక్, కృష్ణ 1, కంచర్ల గోపన్న, నరసింహదేవ 1. ఆన్సర్: కృష్ణ 1. నెక్స్ట్ క్వశ్చన్, 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా నవాబు మధ్య జరిగింది. ఆ నవాబు పేరు ఏమిటి? యుద్ధంలో ఓడినవారు. ఆప్షన్స్: నిజాం అలీ ఖాన్, అసఫ్ జా 2, సిరాజుద్దౌలా, మీర్ జాఫర్, బహదూర్ షా 1. ఆన్సర్: సిరాజుద్దౌలా. 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం జరిగింది. ఎవరెవరికి జరిగింది అంటే రాబర్ట్ క్లైవ్ వర్సెస్ సిరాజుద్దౌలా. ఇందులో సిరాజుద్దౌలా ఓడిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్, మగధ పాలకుడు మగధ సామ్రాజ్యం రాజైన అజాతశత్రు మరియు గౌతమ బుద్ధుడి మధ్య జరిగిన సంభాషణను ఏ బౌద్ధ గ్రంథం వివరిస్తుంది? ఆప్షన్స్: అంగుత్తర నికాయ, సుత్త పీఠిక, మధ్య నికాయ, బుద్ధ చరిత్ర. ఆన్సర్: సుత్త పీఠిక. ఈజీగా గుర్తుంచుకోవాలంటే అజాతశత్రువు గౌతమ బుద్ధుడు. అజాతశత్రువు గౌతమ బుద్ధుని అంగీకరించినాక స్తుతించాడు. సుత్త పీఠిక. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ ఊచకోత యొక్క 100వ వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకోబడింది? ఆప్షన్స్: 13th ఏప్రిల్ 2019, 16th జనవరి 2019, 1st మే 2019, 21st మార్చ్ 2019. ఆన్సర్: 13th ఏప్రిల్ 2019. జలియన్ వాలాబాగ్ సంఘటన 13th ఏప్రిల్న జరిగింది. అది 100వ వార్షికోత్సవం 13th ఏప్రిల్ 2019 నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ఎల్నినోగా వివరిస్తుంది? ఆప్షన్స్: ఇది భూపాతాళం గుండా లావా విస్ఫోటన, బూడిద మరియు వాయువులు వెళ్ళే ఒక మార్గము, భూమి యొక్క శిలల ద్వారా భూకంప తరంగాల ప్రసారం వలన నేల అకస్మాత్తుగా కంపించడం, భూకంపాలు లేదా జలగర్భంలో అగ్నిపర్వత విస్ఫోటనాల వలన కలిగే అలల శ్రేణి,
వాతావరణ రీతులపై ప్రపంచవ్యాప్తంగా ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలోకి ఒక వాతావరణ వలయం. ఆన్సర్ వాతావరణ రీతులపై ప్రపంచవ్యాప్తంగా ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలోని ఒక వాతావరణ వలయం. నెక్స్ట్ క్వశ్చన్, ఇతర అంశాలతో పాటు ఒక ఆరోగ్యకరమైన నగరం దీనిని తప్పకుండా కలిగి ఉండాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సూచించింది. ఆప్షన్స్ శుభ్రమైన మరియు సురక్షితమైన పరిసరాలు, భారీ పరిశ్రమల నుండి పెద్ద ఉత్పత్తి, రవాణా కోసం రైల్వే వ్యవస్థ, తక్కువ లేదా మధ్యస్థ కలుషిత పరిసరాలు. ఆప్షన్స్ శుభ్రమైన మరియు సురక్షితమైన పరిసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సులభతరం చేయబడిన స్మార్ట్ సిటిజన్ సెంట్రిక్ నైతిక ప్రయోజనకరమైన మరియు సమర్థవంతమైన పాలనను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్స్ మీ సేవ, రైతు బంధు పథకం, మిషన్ కాకతీయ, మై సర్వీసెస్. ఆన్సర్ మీ సేవ. ఒక డాష్ ఆర్థిక వ్యవస్థలో అన్ని ఆర్థిక కార్యకలాపాలు మార్కెట్ ద్వారా నిర్వహించబడతాయి. ఆప్షన్స్ కేంద్ర, దేశీయ, వ్యవసాయ, మార్కెట్. మార్కెట్ ఆర్థిక ఆన్సర్ మార్కెట్. మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో అన్ని ఆర్థిక కార్యకలాపాలు మార్కెట్ ద్వారా నిర్వహించబడతాయి. థ్యాంక్ యూ.